కొట్టుకుంటా తీయాల కొట్టుకున్నట్టున్నారా? యాడా క్లియరా? ఏమైంది? ఏమైందిరా? ఇటు తింటాందిరా. క్యాప్చర్ అయిందా? క్లియర్ ఆడైతే ఇటు ఇటు కొట్టుకుంటాడారా ఇద్దరు. అవునా? ఉండేది కాదు. గైస్ భరించండి. సంథింగ్ వచ్చినట్టు ఎంత కూడాను అదే రూటే. రీసెంట్గా ఏమో చెట్లన్నీ కొట్టేసినట్టు అనిపిస్తుంది. ఇంతకుముందు వచ్చినప్పుడు ఇదంతా కూడా భయంకరంగా చెట్లు ఉన్నాయి. ఎవరన్నా కొట్టేశారా లేకుంటే ఎండల కాలం కాబట్టి అవే ఇలా ఎండిపోయి ఇలా అయిపోయాయని డౌట్ వేస్తుంది. ఇది సౌండ్ ఎంత వస్తుంది కదా? స్టార్టింగ్ నుంచి వస్తాను. విచిత్రమైన సౌండా లేకుంటే అదేమో డిఫరెంట్ వస్తుంది. ఆన్ చేసుకో. వేసితే నీకేమనిపిస్తుంది? నాకు తేడాగా ఉంది. అవునా? స్టార్టింగ్ నుంచే చాలా తేడాగా ఉంది. అవునా? కమా ఒకసారి తేడాగా ఉంది, ఒకసారి మంచిగా ఉంది. దాదా సౌండ్ వస్తుంది. సౌండ్ వస్తుంది. ఎటు సైడ్ వస్తుంది? అదా క్లియర్గా వస్తుందా? ఓకే అది ఆగు. నుంచి ఏదో బర్ర అనే సౌండ్ మాత్రం వస్తుంది. ఎయిర్ సౌండ్లా ఏదో సౌండ్లా వినిపిస్తుంది. ఓకే కానీ ఇంట్రడక్షన్ చెప్పేద్దాం పట్టండి.
హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు రాయల్ విహారీ అనదర్ ఎక్స్ప్లోరింగ్ బ్లాగ్. సో మీ అందరికీ మాట ఇచ్చినట్టు 80K సబ్స్క్రైబర్ తర్వాత జిన్ ఎంపైర్లో వీడియో తీస్తా అని చెప్పాను కదా. సో మనకు ఇప్పుడు ప్రజెంట్ అయితే 80K కంప్లీట్ అయిపోయారు. ఇప్పుడు జిన్ వీడియో తీనికైతే వచ్చాను ఫ్రెండ్స్. సో ఇప్పుడు వచ్చేసి మనము అదే లొకేషన్లో ఉన్నాము. బయట నుంచి ఇప్పుడు మేము ఎక్కడి నుంచి అయితే ఇప్పుడు వస్తున్నాము అక్కడి నుంచే ఫుల్గా ఎక్స్ట్రీమ్గా విచిత్రమైన శబ్దాలు అయితే మాకైతే వినిపిస్తున్నాయి. ఇది కేవలం ఎంట్రన్స్ మాత్రమే. ఇక్కడ నుంచి దగ్గర లోపలికి 1 కిలోమీటర్ దాకా ఉంటుంది. సో అక్కడ దాకా వెళ్ళాలి. అక్కడ దాకా వెళ్ళిన తర్వాత పెద్ద బిల్డింగ్లు అయితే ఉన్నాయి. మీరు ఆల్మోస్ట్ ఇదంతా చూసిందే ఈ జిన్ ఎంపైర్ని. ఈ జిన్ ఎంపైర్ లొకేషన్ని మీరు చూసిందే కదా. ఫస్ట్ టైం మనము లవర్తో వెళ్తే ఆత్మ తిరిగి వస్తామని కూడా తీసింది కూడా ఇక్కడే ఫ్రెండ్స్. అప్పుడు నేను, సుధీరు, బాబ్జీ అనుకుంటా ముగ్గురం వచ్చి లాస్ట్లో తీసినప్పుడు మాకు దాని ఫీల్ అయితే కనిపించింది, కానీ మనకు ఫైర్ అయితే కనిపించలేదు. సరే ఏమో లేని ఉద్దేశంతో ఇంకా అక్కడి నుంచి వెళ్ళిపోయినాము. దాని తర్వాత శ్రీ సరతానంలో వచ్చినప్పుడు ఇక్కడ భయంకరంగా బీభత్సం జరిగింది కదా. సో అప్పుడు వచ్చేసి మొత్తం కూడా ఇక్కడ ఇది జరిగింది. అప్పుడు వాళ్ళకు వచ్చేసి ఇక్కడ ఒక బ్యాడ్ కర్బాన్ జిన్ వచ్చేసి వాళ్ళని పట్టుకోవడానికి ఇబ్బంది పెడితే వాళ్ళని మొత్తం హోల్డ్ చేసేస్తే అప్పుడు మన ఫయాజ్ అన్న వచ్చేసి తన రింగులో ఒక మంచి జిన్ను పెట్టుకున్నాడంట. సో అది నిజంగా ఆయన మామూలుగా కొన్ని బిలీవ్ చేసుకుంటూ అలా తిరుగుతుండంట. వాళ్ళని రెగ్యులర్గా ఫాలో అయ్యే అర్థమవుతుంటుంది కదా. సో ఆ గుడ్ స్పిరిట్, ఆ గుడ్ యొక్క జిన్ని ఇక్కడ వదిలినప్పుడు అది మొత్తం ఘర్షణ పడి ఒక గొడవ పడతారు కదా, 2 జరుగుతాయి కదా. సో అలా వచ్చేసిన తర్వాత మొత్తం ఎక్స్ట్రీమ్లో అయిపోయింది. అక్కడి నుంచి వచ్చేసారు వీళ్ళు. ఇప్పుడు వచ్చేసి మీ కోరిక మేరకు మన తెలుగులో కూడా ఇక్కడ తీయాలి, ఇక్కడ ఎక్స్ప్లోర్ చేయాలనేసి నేనైతే వచ్చాను ఫ్రెండ్స్. సో ఈరోజు నాతో పాటు సుధీర్. ఫ్రెండ్స్ అంతా బాగున్నారు కదా. ఇది ఒక జిన్ ఎక్స్ప్లోర్ అంటే నేను కూడా నమ్మలేకున్నా. ఎందుకంటే ఇక్కడ చాలా తీసాం మనం వీడియోస్. లవర్తో వెళ్తే ఆత్మతో తిరిగి వస్తారని చెప్పేసి దగ్గర 2-3 పాటల దాకా తీసాము. అదే కాకుండా సింపుల్ శరత్ అన్న వాళ్ళు వచ్చి ఇక్కడ తీసారు. ఒక మంచి జిన్ అనేది ఇక్కడ విడుదల చేసి వెళ్ళిపోయారని చెప్పారు. అవి ఇవి ఘర్షణ పడి వాటికి వీటికి ఎవరు ఉన్నారా? ఎవరు లేరు. ఎవరు క్యాప్చర్ అయినారా? ఇక్కడ ఎవరు నిలబడుకున్నట్టు. ఈ లైటింగ్ వలన లేకుంటే ఏదో తెలీదు, ఒక షాడో మన నిలబడుకున్నట్టు అనిపించింది. షాడో అంటే లైటింగ్కి మన నీడ కాదయ్యా. ఇప్పుడు మన నైట్ విజన్లో ఏదైనా క్యాప్చర్ అయితే ఎట్లుంటుంది, సేమ్ అట్లా క్యాప్చర్ అయింది. ఓకే, ఆ మంచి జిన్ అనేది మనకు చాలా సపోర్ట్ చేస్తారని నేను కూడా అనుకుంటున్నా. మనకు కూడా ఏం కాకోకుండా ఇక్కడ చూసుకునే బాధ్యత ఆ యొక్క జిన్ను నేను కూడా కోరుకుంటున్నా. ఎందుకంటే ఇక్కడ ఉండే జిన్ చాలా భయంకరమైనది అని చెప్పి నాకు చెప్పారు. అది మమ్మల్ని ఏం చేయకోకుండా కాపాడాల్సిన బాధ్యత దానికే ఉంది. అలాగే ఈరోజు నాతో పాటు నేను అబ్దుల్తో ఇద్దరం కలిసి కాకుండా ఇంకొక వ్యక్తి కూడా వచ్చారు, మన ఖలీల్ బాషా. హాయ్ గైస్, అందరు ఎలా ఉన్నారు? చాలా రోజులకు దర్శనం ఇచ్చినాడు మన ఖలీల్ బాషా. ఏ ఖలీల్ చెప్పు. ఏం లేదు, 100Kకి దగ్గరలో ఉన్నాడు. 100K రీచ్ అయితే చూడాలనిపిస్తుంది. అది మీతోనే అవుతుంది, ఎవరితో కాదు. ఇలాంటి వీడియోలు చేయాలని నాకు కూడా చాలా ఇదిగా ఉన్నది. నేనైతే రాలేకున్నాను, కొంచెం పర్సనల్ ప్రాబ్లం. ఓకేనా, మీరు 100K రీచ్ అయితే కనుక ఖచ్చితంగా ప్రతి ఒక్క ప్లేస్కి వచ్చి ప్రతి ఒక్క ప్లేస్ వీడియోస్ తీసేదానికి ఉన్నాం. ఓకేనా గైస్? సో ఫ్రెండ్స్, ఇంకొకరు మనోడు కూడా రీసెంట్గా మళ్ళీ, మీకు అంతకుముందు కూడా చెప్పాను కదా, మనోడు ఛానల్ స్టార్ట్ చేసింది. రీసెంట్గా మళ్ళీ వీడియోస్ అయితే తీయడం మొదలు పెడుతున్నాడు. ఈసారి నుంచి ఆపకుండా తీస్తాడంటే అయ్యారా? తీయాలి కంపల్సరీ. సో కాబట్టి వాణిప్రియ వ్లాగ్స్ అనే ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. ఓకేనా సుధీర్? ఇంక రండి వెళ్దాము. యాక్టివిటీస్ అయితే జరుగుతూ ఉన్నాయి. సో ఇక్కడి నుంచి కూడాను హుషారుగా ఉండండి. ఓకే సుధీర్, ఇక్కడి నుంచి కూడా హుషారుగా ఉండండి. సో గైస్, ఇప్పుడు వచ్చేసి ఇక్కడ మనం చెప్పుకుంటూనే ఉన్నాము. ఇక్కడ నుంచి ఏంటంటో పడుతూ ఏదో చెప్తూ రే అక్కడేదో ఉందిరా. సైడ్ సౌండ్ వచ్చింది, ఇటు సైడ్ సౌండ్ వచ్చింది. అదే ఈ రెండిట్లో ఏది మంచిది, ఏది చెడ్డదని
తెలియదు మనకు. మనం ఒకవేళ మంచిది అనుకొని చెడ్డదానికి అడిగిపోయినామా మన పని అంతే. చెడ్డదనుకొని మంచిదానికి అడిగిపోయినా ఇబ్బంది లేదు కానీ లిటర్గా ఇప్పుడు క్లియర్గా అక్కడి నుంచి ఏదో పాస్ అయింది. అద్దులు ఆ చెట్టు పైన ఏదో చెయ్యి ఆ టైంలో ఒక చెట్టు ఉంది కదా ఆ చెట్టు పైన ఏదో చెయ్యి వేసినట్టు. రే అబ్దుల్ చూడ రే విండలో క్యాప్చర్ అవుతుందా? నైట్ విజన్లో కనిపిస్తుంది. ఎవరది ఇక్కడ ఉన్నది? చుట్టూ రెండు పక్కల నుంచి పట్టేసుకుంటుంది. జాగ్రత్త పోకలి పడితే కనిపించింది ఎవరు మీరు? నేను వచ్చేటప్పుడు పాస్ అయిందా? అటు సైడ్ నుంచి ఇటు సైడ్ పాస్ అయింది. వాడికి సర్రని పోయింది. అవునా? అన్న పిలుస్తాను. అబ్దుల్ అబ్దుల్ ఏ ఖలీల్, ఇక్కడ ఏదో మెరుస్తుందిరా కళ్ళు. ఈ చెట్టు దగ్గర ఏదో నిలబడి కళ్ళు మెరుస్తున్నాయి. ఆ చెట్టు దగ్గర అక్కడ చెట్టు ఉంది కదా, దాని దగ్గర ఏదో నిలబడుకొని కళ్ళు జిగ్ అని మెరిచినాయి. ఈ చెట్టు దగ్గర ఇది కంప చెట్టు. ఏమైంది? అటు చూడరా ముందరా. ఏముంది? చెట్టు కాడరా. అదే చెట్టు కన్నే. చెట్టు చూడండి. ఇక్కడ ఏదో కూర్చొని ఉంది కదా. ఏంట్రా అది? అబ్దుల్ చెట్టుకి వెళ్ళిపోతుంది, పైకి వెళ్ళిపోతుంది. మనిషి అయితే అంత ఫాస్ట్గా మూవ్ అప్ అవుతారా? మీరు ఉన్నారు రూమ్లో, చెట్టు పైకి వెళ్ళిపోయిందిరా. ఏమన్నా అదేమరా నమిలి ఏమన్నా ఉండదా? మళ్ళీ ఎట్లయితుంది? అది వాయిస్ నమిలి లాగానే ఉండదురా. మనిషి ఏమో అనిపిస్తుంది. మనిషి కాదురా. అబ్దుల్ ఏందో ఫైర్ వచ్చిందిరా. క్యాప్చర్ అయిందా? క్యాప్చర్ కాలే, సౌండ్ బూమ్ అని వచ్చిందిరా. అదరా అబ్దుల్, ఇంతకుముందు ఫస్ట్ టైం అనుకుంటా మనం వచ్చినప్పుడు దారి లేక గేట్లోంచి పోయినాంలే. ఎవరు లేరు, రూమ్ అంతా
ఇదిగా ఉంది. ఇటు సైడ్ కూడా ఎవరు లేరా? ఇటు సైడ్ కూడా ఎవరు లేరు. మ్యాక్సిమం ఈరోజు ఏం చేద్దామంటే సాధ్యమైనంత వరకు ఎక్స్ప్లోర్ చేయడానికి ట్రై చేద్దాం, సరేనా? ఎందుకంటే ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి ఎక్కువ రిచువల్ టైప్లో కానీ లేకుంటే వాటితో మనం ఇంటరాక్ట్ అయ్యి వాటిని ఇచ్చేసి వాటిని రెచ్చగొట్టి ఇలాంటి ఐడియా అయితే ఏం లేదు. జస్ట్ నార్మల్గా వచ్చి ఎక్స్ప్లోర్ చేసుకొని వెళ్ళాలి అనుకుంటున్నాము. దానికి రీజన్ కూడా ఏంటనేది మీకు నేను వివరిస్తాను. ఇది వెళ్తుంది చూడు, తిప్పు కెమెరా తిప్పు. ఫాలో అవుతుందా చెట్ట? ఏం లేదురా. అరే మళ్ళీ ఈడ వచ్చిందిరా. ఈడ వచ్చిందిరా. నాకు ఈ పక్క ఏదో ఫాలో అవుతుంది అనిపిస్తుంది. గైస్ ఇక్కడి నుంచి క్లియర్గా ఏదో వస్తుంది, బట్ ఇక్కడ చూడండి ఎంట్రీ నుంచి వచ్చేస్తుందిరా ఖలీల్. ఎంట్రన్స్ నుంచి వచ్చేస్తుందండి. ఇది గుడ్ అంటావా లేక బ్యాడ్ అంటావా? ఏమో స్వామి, మంచిగా చెడుగా అర్థం కావట్లే. ఎవరికి అర్థమవుతుంది? మనం కర్బాన్ జిన్లో ఫైర్ చూసినాము, సౌండ్స్ చూసినాము. ఈడ ఏం జరుగుతుందంటే ఒక పక్క ఫైర్ వస్తుంది, ఒక పక్క ఇది వస్తుంది. నువ్వు కెమెరాలో నైట్ విజన్లో క్యాప్చర్ చెయ్యి. ఆడ ఏం చేస్తున్నావు నువ్వు? నైట్ విజన్ ఇంట్లో క్యాప్చర్ చెయ్యి అందరినీ. ఒక కెమెరా అటు పక్క ఉన్నప్పుడు ఒక కెమెరా ఇటు పక్క. అతుల్ ఫైర్ చూస్తున్నావా? ఇక్కడ జాగ్రత్త, పాములు తిరుగుతూ ఉంటాయి. ఇలా చూడండి, పుట్ట కాడ భయంకరమైన పాములు ఉంటుంది. మా వెంట పడుతుంది. నువ్వు మంచిదానివా చెడ్డదానివా? సైలెంట్ అయిపోయిందా? ఏది క్యాప్చర్ అయిందా? అయిందని అనుకుంటున్నా. నువ్వు కెమెరాలోకి చూస్తా ఉండు. ఉందిరా, నేను ఆ పక్క నువ్వు మాట్లాడుతుంటే ఇది తిరిగినా. ఎంతసేపు కూడా కెమెరాలో చూస్తాను, కెమెరా బాగా ఫోకస్ చేస్తున్నాను. ఈ పక్క వస్తుంది. సైలెంట్లో పెట్టాను.
ఏంద్రది యువతలేంది నిలబడింది. ఇది ఏంద్రది యువతలేంది నిలబడింది. ఏ అబ్దుల్ ఇదే కదా నిలబడింది? ఇది నిలబడుకొని ఉండింది. ఏ అబ్దుల్ టైపింగ్ చేస్తుంది, ఒక్కొక్క సాంగ్స్ వస్తుంది, నాకేం అర్థం కాదు ఏది మంచిది ఏది చెడు అంటే ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది మంచిదనే చెడ్డదన్నది కూడా అర్థం కావడంలో మెయిన్ థింగ్. కానీ అటాక్ చేసిందంటే అది చెడ్డదే, మంచిది అటాక్ చేయదు కదా. మంచిది అటాక్ చేయదు, మంచిది అటాక్ చేయదు. మేబీ మంచిది ఏమన్నా లోపల ఉందా ప్లేస్లో, ఇది చెడ్డ జిన్ను మనల్ని డైవర్ట్ చేయడానికి రెండు విధాలుగా చేస్తున్నట్టుంది. ఇప్పుడు మాకు కనిపిస్తూ ఇక్కడ ఉన్నది నువ్వు మంచిదానివా చెడ్డదానివా? నేను నిన్ను చూడాలి అనుకుంటున్నా, నీ రూపాన్ని చూడాలి అనుకుంటున్నా. నేను నిన్ను చూడడానికి చాలా అంటే చాలా ఎక్సైటింగ్గా ఉన్నా. కనిపిస్తావా? మళ్ళీ చూసిన చిన్న బ్యాక్ సైడ్ ఇట్లా వచ్చి నా ఫేస్కి. అవునా? నువ్వు చూసినావు కదా? చూసినా నేను. ఇక్కడ రావడం వల్ల నీకేమన్నా ఇబ్బందా? నీ ప్లేస్లోకి మేము వచ్చామని నిన్నేమన్నా మేము ఇబ్బంది పెడతామని అనుకుంటున్నామేమో. మేము కేవలం నిన్ను చూడనీకే వచ్చాము. చూడొచ్చావి నిన్ను. ఇది చెడ్డదిన్నా మొత్తం చల్లగా మంచిది కాదు. మంచిది చూసాను. అసలు గైస్ నిజంగా ఇక్కడ మొత్తం కూడాను సరే దీని నుంచి మనం మంచి జీని కడుపుదాం. ఇదే వస్తుంది వెతుక్కుంటా. ఓకే కాదు గైస్. ఇప్పుడు
ఇక్కడి నుంచి అక్కడ దాకా వెళ్ళడానికి దగ్గర మనకు ఒక 1/2 కిలోమీటర్ పైన ఉంటుంది అనమాట. కానీ ఆ 1/2 కిలోమీటర్ మొత్తం వెళ్ళడానికి సేమ్ టు సేమ్ ఇలానే మొత్తం కూడాను చెట్లన్నీ కూడాను ఇదిగా ఉంటుంది. కొన్నిసార్లు కన్ఫ్యూజ్ కూడా అయిపోతాం అనమాట. సో ఇప్పుడు చూడండి ఈ పురుగులు కానీ అంతా నెక్స్ట్ లెవెల్గా ఇదిగా ఉన్నది. కానీ రీసెంట్గా ఎవరో కొన్ని కొట్టి ఇది చేసినట్టు ఉన్నారు కదా. ఎండాకాలం కదా, ఎవరైనా అగ్గి పెట్టినా ఏమన్నా మనం మంచి వచ్చిన గాలి చూస్తున్నావా. జిన్ ఎంపైర్ ఇది వచ్చేసి ఒక భయంకరమైన అబాండెడ్ ఫ్యాక్టరీ. ఇక్కడ మేము మొదటి నుంచే కూడాను వెళ్తున్న ప్రతిసారి మాకు కొత్త కొత్త ఎక్స్పీరియన్స్, విచిత్రమైన యాక్టివిటీలు, భయంకరమైన హర్రర్ ఎక్స్పీరియన్స్ అయితే మేము ఇక్కడ ఫేస్ చేస్తున్నాము. ఈరోజు ఇప్పుడు ఈ క్షణం మేము వెళ్తున్నప్పుడు కూడాను ఇక్కడ ప్రతి సెకండ్, ప్రతి నిమిషం, ప్రతి సైడ్ కూడాను భయంకరమైన హర్రర్ ఎక్స్పీరియన్స్ ఫీల్ అయితే మేము అక్కడ ఎంజాయ్ చేస్తున్నాము. అదే ఫీల్ మీరు కూడా ఎంజాయ్ చేస్తారు. వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఈ వీడియోలో మీకు హర్రర్ ఎక్స్పీరియన్స్, థ్రిల్ నెక్స్ట్ లెవెల్గా ఉండబోతుంది. ఎక్కడే కానీ ఎవరే కానీ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అలాగే ఇంకా ఎవరైనా లైక్ చేయకుండా చూస్తూ ఉంటే ప్లీజ్ వెంటనే లైక్ చేసి చూడండి. అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోకుండా ఎవరైతే చూస్తున్నారో మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ లైక్, సబ్స్క్రైబ్ మాకు ఇటువంటి వీడియోస్ తీయడానికి ఒక మోటివేషన్ లాగా, ఎనర్జీ లాగా ఉంటుందన్నమాట. కాబట్టి తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని హర్రర్ వీడియోస్కి మాకు బూస్టప్ ఇవ్వండి. సో గాయ్స్, 1 కిలోమీటర్ కొండ ఎక్కాలంటే దోల తీరుతుంది. అందుకే అప్పుడప్పుడు వాకింగ్ చేస్తానండి. ఫైర్ ఏదో క్లియర్గా క్యాప్చర్ అయింది. గాలి కడ్డీ కదులుతుందా లేకుంటే కడ్డీ ఏంది? రే 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 ఖలీల్, దీన్ని క్యాప్చర్ చేయరా? క్యాప్చర్ అవుతుందా? కాదు, గాలికి పైన గడ్డి కదిలినట్టు కదులుతుంది చూడది. ఏమైందిరా? గాలికి రా, లైట్ అటు దిగు. గాలికి వచ్చిందిరా. గాలికి కాదు, ఫైర్ వచ్చేసింది మీదికి. గానికి చూడలేదా ఎట్లా వచ్చిందో? చూడండి, దా మీదికి వచ్చిందా? మీదికి వచ్చింది, జాగ్రత్త. అబ్దుల్ ఆ గోడ కాడ ఏదో నిలబడుకున్నట్టుంది చూడు. వెళ్ళిపోయింది. ఈడే మోట్లో అబ్దుల్ గోడ కాడ ఏదో నిలబడుకున్నట్టుంది. ఈడే మోట్లో దా ఏం లేదు ఈడ. ఎటుపక్క నిలబడుకున్న. అవునా? ఇక్కడ చూడండి, బొమ్మ గీస్తున్నారు విచిత్రంగా. ఈడే కరెక్ట్గా ఎదురు ప్లేస్లో నిలబడతాను. సౌండ్ వస్తుంది. నువ్వేనా ఇక్కడి నుంచి మమ్మల్ని ఎక్కడికైనా తీసుకెళ్లాలని చూస్తున్నావా? క్యాప్చర్ అయిందా?
ఖలీల్ కెమెరాలు చూడండి, కెమెరాలు చూడండి. పెంకుల మీదకి పడుతున్నాయి విచిత్రంగా. పెంకుల మీదకి పడుతున్నాయి విచిత్రంగా. చాలా పవర్ఫుల్ అయిపోయింది ఎట్లయితే. లైటింగ్ బాగా వస్తుంది కదా, ఛార్జింగ్ తగ్గిందా లేక బాగా వస్తుందా? బ్యాటరీ మార్చుకో, మార్చుకో, బ్యాటరీ ఉంది కదా. ఒకటే ఇచ్చింది నాకు, 2 ఇచ్చా నీకు. పెట్టేసావా బ్యాటరీ? కమా. సో గైస్, హాఫ్ అన్ అవర్కే బ్యాటరీ ఏమో అయిపోయింది. బ్యాటరీ ఏమో ఇంటిగా నేను ఫుల్ ఛార్జ్ పెట్టుకొని వచ్చాను. బట్ దీనికి ఇక్కడ వచ్చిన దానివల్ల అలా అయిపోతుందో తెలియదు, లేకుంటే ఏంటనేది తెలియదు. ఏయ్ మరీ చెట్టు ఒక ఊడ ఊడినట్టు గుర్తుంది. సింగల్ ఊడ కాదు, మనం వచ్చినప్పటి నుంచి ఇలా వాల్స్కి వచ్చిందా? వాల్స్ రాలేదన్నమాట, మన పైకి అట్రాక్ట్ చేసింది. ఒకసారి నాకు ఇట్లా వచ్చేసింది, ఖలీల్ గానికి మీదికి వచ్చేసింది. ఇది సైలెంట్గా సాఫీగా ఎక్కడికో పిలుచుకొని పోవాలని చూస్తుంది. మేబీ మంచి ప్లేస్ చెడ్డ జిన్ ఏమో వెనకాల వస్తుంది. ఇది దాని ప్లేస్కి ఏమైనా పిలుచుకోవాలని చెప్పేసి ట్రై చేస్తున్నాను. మ్యాక్సిమం అయినంత వరకు ఎక్కువ ఏమే ఏం కావాలి? ఆ పక్కడికి ఈ పక్కడికి పిలుస్తానే అంటే మనం మంచి వైపు వెళ్తున్నాం కదా, ఇది డైవర్ట్ చేస్తాం మనం. ఎక్కడికి తీసుకెళ్తున్నావు? ఇదేంది ఇది ఇటుంది? ఏం కావాలి? ఎటుపక్క ఉన్నావు? ఏయ్ అంటే మనం కరెక్ట్ ప్లేస్కి పోతాం. కరెక్ట్ ప్లేస్ పోతున్నాం అన్నమాట. సరే చెప్పులు చూడండి. ఓ మై గాడ్, క్యాప్చర్ చేయండి, క్లియర్గా క్యాప్చర్ చేయండి. చేస్తున్నారా? అద్దా చూడండి అన్ని మీద పడి అటాక్ చేసినా చూడాలి.
क्या चाहिए तुमको? क्या चाहिए? అది చెడ్డ జిన్నేమోరా, क्या चाहिए? దాన్ని పట్టించుకోకుండా పద చెప్తా. तेरे को कुछ चाहिए तो बता दो मेरे को, मैं ला के दूंगा. मैं तुझको देखना चाहता हूँ, आता मेरे सामने. అది గాలి కదులుతుందా మామూలు కదులుతుందా అది? జాగ్రత్త. మేము మీకు ఎటువంటి హాని చేయడానికి రాలేదు, కేవలం మిమ్మల్ని చూడడానికి ఒక చిన్న ఆశతో వచ్చామంటే. అటాక్ చేయకండి. ఏమైతుంది? అరే ఓకే. గాలి భయంకరంగా వస్తుంది. చూపి చూపి చూపి. ఏందర బొక్క? పైకి దీని పైకి ఎట్టు ఆడదాన్ని కుట్టేసి ఉన్నారు కానీ ఏమి అసలు ఏం పడింది? దా పైన కలీలి అని తలపైన ఒక బొక్క ఉంది. చూడు 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 చూడు, కోపంతో రగులుతున్నట్టు చూడు, కోపంతో రగులుతున్నట్టు ఎలా వస్తుందో చూడు. క్యాప్చర్ క్యాప్చర్ గ్యాస్ గ్యాస్ చూడండి, కోపంతో రగిలిపోతున్నట్టుంది. కోపం వస్తుందా మేము ఇక్కడ తిరుగుతుంటే? ఎందుకు వస్తుంది కోపము? మేమేమి నీకు ఇబ్బంది పెట్టి నీకు రాలేదు కదా. ఎక్కడికి తీసుకెళ్తుంది? ఎక్కడికి తిప్పుతుంది? ఏం అర్థం కావట్లేదు. ఇందులో ఏది మంచిది ఏది చెడ్డది? ఏది మంచిదో ఏది చెడ్డదో కూడా అర్థం కావట్లేదు. కలీలి అని బాగా అర్థమవుతుంది అనుకుంటా. సైలెంట్గా ఉన్నాడు. అర్థమైందో? ఎరా కలీలి ఖలీల్ గని ఏమన్నా అట్రాక్ట్ చేయడానికి చూస్తుందో? ఎరా ఖలీల్? ఏం అదే భయం ఉంది నాకు. అదే భయం అంటావా? ఇది ఎందుకు లైటింగ్ బ్యాటరీ ఇప్పుడు డౌన్ అయిపోతుంది. అది కూడా అయిపోయింది. అయిపోతుంది. నువ్వు రెడ్ పెట్టినావా? ఇట్లా ఎట్లా? ఏం రెడ్? ఇది రెడ్, ఇది ఉండకూడదు, ఉత్త వైట్ ఉండాలా. అది కథ. సరేరా. సరేపా, అది కూడా అయిపోతుంది. దా 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 దా. గైస్ దీంట్లో ఛార్జింగ్ చేసింది. దాని ప్రభావం ఇట్లా ఎప్పుడు చూసినా 2 బ్యాటరీలతో 3-4 పాటలు చేస్తున్నాను. దాని శక్తి వల్ల ఏమన్నా ఛార్జింగ్ అయితే సేఫ్గా చేస్తుంది. అదన్నా 40 నిమిషాలు వచ్చింది, ఇది 10 నిమిషాలు వచ్చింది బ్యాటరీ. మనం తీసుకుంది 10 నిమిషాలే కదా. పూర్తిగా అయిపోయిందా? సో ఒక 10 నిమిషాలు మొత్తం నైట్ విజన్లో చూద్దాము, సరేనా గైస్? ఇంకొక 10 మినిట్స్ అయితే నైట్ విజన్లో ఉంటాము. దాని తర్వాత ఏం క్యాప్చర్ అవుతుందో, ఏం క్యాప్చర్ అవుతుంది, ఏం క్యాప్చర్ అవ్వడం లేదనేది చూసేసుకొని ఇంకా తర్వాత అయితే ఇక్కడి నుంచి ఎండ్ ఇద్దాము. యాక్చువల్గా ఇక్కడ నేను చెప్పాను కదా మీకు స్టార్టింగ్లో, జస్ట్ ఎక్స్ప్లోర్ చేయడానికి వచ్చాను అనేసి.
ఆఫ్ చేసారా లైట్? సో ఒక 10 నిమిషాలు నైట్ విజన్లో చూద్దాము. ఇటు పక్క పోలే కదా మనం. పోలా ఇటుపక్క కూడా గైస్ క్లియర్గా ఇటుపక్క నుంచి వచ్చేసి ఇదైంది, ఫైర్ వచ్చింది. సో ఇక్కడ చూడండి రిచువల్ చేసింది ఇక్కడే. రిచువల్ జరిగింది కదా, సరతన్న వాళ్ళు రిచువల్ చేసింది ఇక్కడే అనమాట. మనం కూడా ఇంత రిచువల్ ప్లాన్ చేసినాం ఇక్కడే. గైస్ ఇంకొకటి, దీంట్లో ఒక విచిత్రమైన రూపం, ఆకారం, ఆకారం కాదు, ఒక కన్ను కనొచ్చింది. సో దానికోసం నేను ఎక్సైట్మెంట్గా మళ్ళీ చూడడానికి వచ్చింది. వాళ్ళు ఎక్కడో నైట్ విజన్ పెట్టినారు. కన్ను ఒక కన్ను కనొచ్చింది, చాలా డిఫరెంట్గా విచిత్రమైన కన్ను కనొచ్చింది. సో రే జాగ్రత్త రై, క్లియర్గా అలా అలా అక్కడ ఏదో ఉన్నింది నైట్ విజన్ ఇక్కడ పెట్టిన. అక్కడి నుంచి క్లియర్గా ఒక నైట్ విజన్, ఆ కన్ను కూడా ఎంత భయంకరంగా ఉంది తెలుసా, అంత భయంకరంగా ఉంది ఆ కన్ను అయితే. కొట్టుకుంటా దియాలు కొట్టుకున్నట్టున్నారా? యాడా యాడగలే లైట్ ఆఫ్ చేసి ఆడేరా, ఇద్దరున్నారా? రెండా కొట్టుకుంటా అన్నట్టున్నారు. క్యాప్చర్ చేసాము. క్లియరా? అయిందిరా. క్లియరా? ఏమైంది? ఏమైందిరా? ఏమైందిరా? చూడాలి తింటా అనరా. ఏమైంది? ఏమైందిరా? ఏమైందిరా? చూడాలి తింటా అనరా. ఏదుంది? ఏమైంది? ఏమైందిరా? ఏదో లాక్కెళ్ళింది కదా. ఏదో లాక్కెళ్ళింది. ఏంది నీకు ఇద్దరికి కనపడుతుంది? ఇటు తింటాను రా, అది ఇట్లా పట్టుకొని చూపిస్తా. ఇటు తింటాను రా. క్యాప్చర్ అయిందా? క్లియర్గా ఆడైతే ఇటు కొట్టుకుంటాడారా ఇద్దరు. అవునా? రెండు ఒకసారిగా కలిసినట్టు, రెండు ఒకేసారి కలిసినట్టు. అవునా? నాకు ఇక్కడ ఏదో లైట్గా గ్యాస్ క్లియర్, లైట్గా జస్ట్ లాస్ట్లో లాక్కొని వెళ్ళిందా లేక ఎట్లా? లాక్కొని వెళ్ళిపోయింది. ఇద్దరా? మీరిద్దరేనా ఇప్పుడు ఇక్కడ కొట్లాడుకుంటూ ఉన్నింది? ఇక్కడ ఉన్నింది మీరేనా? చూడొచ్చా నేను మిమ్మల్ని మళ్ళీ? ఎక్కడ ఇక్కడ ఎక్కడ వెళ్ళి కొట్లాడుతున్నాను? ఈడ ఇద్దరు ఉన్నారా? ఇద్దరు ఇక్కడ. నువ్వు ఇక్కడిది గమనించావా? ఇక్కడ గమనిలేను. అసలు నేనేం చూడలే. ఆడిది కూడా నాకు తెలియదు ఏం జరిగిందనేది. ఆడిది కూడా ఏం జరిగిందనేది కూడా నాకు తెలియదు. అక్కడ ఏం జరిగిందనేది కూడా.
ఏంద్రది ఆన్ లేదు, ఆఫ్ లో ఉంది. ఆన్ చేయండి. లైటింగ్ లేదు, GoPro అబ్దుల్ ఒక మనిషి ఆకారం అబ్దుల్ అజురా అక్కడ రూపాల మాదిరి కనెక్షన్ కొట్లాడుకునేట్టు అనిపించినాయి. మొత్తం అన్ని వైపులా కుట్టేసుకుని అక్కడేదో ఉంది సుధీర్. అక్కడేదో ఉంది. అదే చెప్పేది, మొత్తం అయ్యి కొట్టుకుంటా. లేదు అదేదో క్యాప్చర్ అవుతుంది అక్కడ. ఏముంది అయ్యి మొత్తం కొట్టుకునేస్తాను. రెండు ఒకసారి వచ్చేసినట్టు ఇక్కడ ఉండడం మనకు డేంజర్. అవి కొట్టుకునేటప్పుడు చాలా డేంజర్. అదేదో అంటారు చూడు, ఆత్మకి ప్రేతాత్మకి యుద్ధం అన్నట్టు జిన్నికి యుద్ధం చూద్దాం. అది చూడడానికి ఊరంతా సిద్ధంగా లేరు ఇప్పుడు. ఎందుకంటే మన ప్రాణాలే పోతాయి. ఉండకూడదు ఎక్కువసేపు. ఖలీల్ గారు ఎక్సైట్మెంట్ గా చూసేసాడు. ఎగ్జైట్మెంట్ కాదు వానికి. ఎట్లుందిరా రక్తం పారాడినట్టున్నది. జిన్ను పారాడితే రక్తం ఎట్ట పారాడుతుంది అట్లా పారాడినట్టున్నది ఒంట్లో. రే ఫైర్ వస్తానే పారా రే. మొత్తం అన్ని వైపులు చుట్టేసుకుంటుంది. రే దగ్గర పోతురా రే అడుచురా రే. సుధీర్ ఉండేది కాదు, ప్రాణాలకు ఇబ్బంది చెప్తున్నారు. జిన్కి యుద్ధం చూడడానికి అందరు సిద్ధం అన్నట్టుగా. సో బీభత్సంగా వీడియోని అయితే ఎంజాయ్ చేశారు అనుకుంటా. సో వీడియో అందరూ నచ్చింది అనుకుంటా. సో వీడియో నచ్చిన ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అన్నట్టుగానే మీకు 80K తర్వాత మంచి వీడియో ఇస్తా అన్నాను. సో ఇచ్చాను. డెఫినెట్గా ఇంకా త్వరగా 100K కూడా కంప్లీట్ అయిపోయిందండి. దీనికి మించిన వీడియోలు నెక్స్ట్ లెవెల్గా మీకు అయితే అందిస్తాను ఫ్రెండ్స్. సో వన్స్ అగైన్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాబాయ్, లవ్ యూ ఆల్. ఖలీల్ ఏదో బోల్తాయి ఏమో ఇటువంటి వీడియో ఇటువంటి లైవ్లో ఇంతవరకు ఎప్పుడే కనులే. ఎవరు చూసినట్టు కూడా సూపర్ కదా. సూపర్. నాకైతే రక్తం ఎట్టబారుతుంది అట జిన్ను బారినట్టున్నది. అప్పుడప్పుడు అన్ని ఓకే. సో ఓకే ఫ్రెండ్స్, వన్స్ అగైన్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాబాయ్, లవ్ యూ ఆల్. మనోడి ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. మనోడు కూడా రెగ్యులర్గా మన దాంట్లోకి రానికి ఛాన్స్ ఉండేది. ఓకే బాబాయ్, లవ్ యూ ఆల్.